హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జస్ట్ ఇమాజిన్ నోవెల్స్. ఈరోజు మన కథ వద్దన్నా వదిలేస్తానా ఎపిసోడ్ 115. వాసు మాటలు పూర్తి కాకముందే రుద్ర కోపం ఆపుకోలేక వాడు నా టూల్తో ఇష్టం వచ్చినట్టు పొడిచి పొడిచి కోపం తీర్చుకుంటూ, నీ బుద్ధింతేరా, ఎప్పటికీ మారదు. ఆ రోజు కాదు, ఈ రోజుకి కూడా కళ్యాణ్ గారి ప్రేమ విషయం మా అక్కతో ఎవరూ చెప్పలేదు. నువ్వెంత నీచుడివో తనకు అర్థమై నిన్ను వదిలేసింది, కానీ మరొకరి కోసం కాదు. ఇప్పటికీ తను నాకు నా పిల్లలుంటే చాలు అనుకుంటుంది. అదిరా మా అక్క గొప్పతనం. నీలాంటి పచ్చకామన్ల వాడికి అందరూ అలాగే కనపడతారంటూ ఈడ్చి వాసు మొహం మీద గుద్దగానే ఆ దెబ్బకి తట్టుకోలేక, నొప్పికి అరుస్తూ తట్టుకోలేక స్పృహ తప్పి చైర్లో వాలిపోయాడు వాసు. రుద్ర తన వాళ్ళ వైపు చూసి, వాడు లేచాక మంచినీళ్ళు తప్ప వేరే ఫుడ్ ఇవ్వద్దు అని ఆర్డర్ వేసి ఆ దొంగ వైపు చూశాడు. అతను అప్పటికే రుద్ర విశ్వరూపం చూసి నిలుక్కుపోయి కదలకుండా నిలబడినాడు. కళ్యాణ్ వైపు చూసి, పదండి అంటూ ఆ దొంగని లాక్కెళ్ళి కారులో పడేశాడు రుద్ర. రుద్ర వెనకే వెళ్ళి కారెక్కాడు కళ్యాణ్. దారంతా ఇద్దరి మధ్య మౌనమే మిగిలింది. రుద్ర నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ దొంగని వాళ్ళకి అప్పగిస్తూ కంప్లైంట్ ఫైల్ చేసి, రుద్ర అతను కేవలం దొంగతనం కోసమే చైన్ లాగాడని కంప్లైంట్లో మెన్షన్ చేశాడు. నిజం చెప్తే వాసుని అప్పగించాలి. అది రుద్రకి ఇష్టం లేదు. ఎందుకంటే వాసుకి తనే శిక్ష వేయాలనేది రుద్ర ఆలోచన. కళ్యాణ్ సాక్షిగా సైన్ చేసి ఆ దొంగని లోపలేయించి బయటకొచ్చారు. రుద్ర పవర్ తెలుసు కనుక ఎస్ఐ కూడా మారు మాట్లాడకుండా వాడిని లోపలేశాడు. చాలాసేపటి తర్వాత నోరు తెచ్చిన కళ్యాణ్, వాసునేం చేస్తావు రుద్ర అని అడిగాడు. వాడిని ఒకేసారి చంపను. వాడిలో కొంచెం కొంచెంగా ప్రాణం పోయేలా చేసి వాడి పాపాలకి శిక్ష వేస్తాను. వాడు చేసిన నేరాలు చిన్నవి కాదు. మా అమ్మని చంపాడు. శివాని పేరెంట్స్ని, తన తమ్ముడిని చంపడమే కాదు, శ్రీని చావుకి కూడా వారే కారణం. అమాయకురాలైన తనని తప్పుడు మనిషిలాగా మా నాన్నని నమ్మించి ఆయన ఇచ్చిన డబ్బుని వాళ్ళకిచ్చినట్టు మా నాన్నని కూడా మోసం చేశాడు. ఏ తప్పు చేయని శ్రీని అపార్థం చేసుకుని నేను తన సహించుకునేలా చేశాడు. వాడి నేరాలు లెక్కకు మించున్నాయి. వాడు తన చుట్టూ ఉన్న అందరినీ మోసం చేసిన వాడే. అక్కడికి కట్టుకున్న భార్య, కడుపున పుట్టిన పిల్లల్ని కూడా వాడి స్వార్థానికి ఉపయోగించుకున్నాడు. వాడి వల్ల ఎవరికి మనశ్శాంతి లేకుండా పోయింది అంటూ కోపంగా చెప్తున్న రుద్ర మాటలకి కళ్యాణ్ ఆశ్చర్యంగా, షాకింగ్గా, ఏమంటున్నావు రుద్ర అన్నాడు. రుద్ర నిట్టూర్చి జరిగిన విషయాలన్నీ చెప్పాడు. ఇప్పుడు చెప్పండి, వాడిని వదిలేయాలా అని అప్పటికే ఆ విషయాలన్నీ తలుచుకుని డిస్టర్బ్ అయిన రుద్ర బాధగా అడిగాడు. నీ లైఫ్లో, శివాని లైఫ్లో ఇన్ని జరిగాయా? పాపం, తను ఆ పసివాడితో ఎన్ని బాధలు ఫేస్ చేసి ఉంటుంది కదా అని శివానీని తలుచుకుని బాధపడ్డాడు కళ్యాణ్. రుద్ర తలూపి, అవును, ఒక రకంగా దాని బాధలకి నేను కూడా కారణం. నా వల్ల ఆ తప్పు జరగకపోయింటే శ్రీ లైఫ్ అలా అవ్వకపోయేది. ఈ వాసు వల్ల వాళ్ళకి అంత న్యాయం జరగకపోయేదేమో అన్నాడు రుద్ర. విధిరాతని ఎవరు మాత్రం తప్పించగలరు రుద్ర. అలా జరగాలనుంది, జరిగింది. ఏదీ నువ్వు కావాలని చెయ్యలేదుగా. ఒక రకంగా ఇది జరగడం వల్లే శివాని నీ లైఫ్లోకి తనకు తానుగా వచ్చిందేమో అన్నాడు కళ్యాణ్. రుద్ర కళ్యాణ్ ఇంటికి వచ్చేసరికి పిల్లలతో శివాని గార్డెన్లో ఉంటుంది. సన్నీ కార్ సౌండ్ వినగానే, హే మావయ్య వచ్చాడు అంటూ పరుగు తీసింది. తనని వదిలేసి వెళ్తున్న సన్నీ వైపు కోపంగా చూస్తూ, మనం లోపలికి వెళ్ళిపోదామా, పద అన్నాడు. బన్నీ, ఎందుకు నాన్న, ఆడుకోవాలన్నావు కదా, మీ డాడీ వచ్చాడు కదా, నువ్వు కూడా వెళ్ళు అని శివాని అనగానే, నో, డాడీనే నా దగ్గరకు వస్తాడు, మనం పోదాం పద అంటూ శివాని చేతిని పట్టుకుని లోపలికి లాక్కు వెళ్ళాడు బన్నీ. బన్నీ మాటలు అర్థం కాక వాళ్ళనే చూస్తూ నిలబడ్డాడు బబ్లు. ఆగు కన్నా అని శివాని ఆపుతున్నా బన్నీ ఆగడం లేదు. రుద్ర కార్ దిగి నవ్వుతూ తన దగ్గరకు వచ్చిన సన్నీని పైకెత్తుకుని, ఏం చేస్తున్నారా ఇక్కడ అంటూ పాపకి ముద్దు పెట్టాడు రుద్ర. మేము ఆడుకుంటున్నాం మామయ్య అంటూ మరోవైపు దిగిన కళ్యాణ్ని చూసి, అంకుల్ అని నవ్వుతూ తన వైపు చెయ్యి చాపింది సన్నీ. కళ్యాణ్ కూడా నవ్వుతూ పాపనెత్తుకుని ముద్దు పెట్టి, ఏం చేస్తున్నావు బంగారం అని ప్రేమగా అడిగాడు సన్నీని. సన్నీ క్యూట్గా నవ్వి, ఆడుకుంటున్నాం అంకుల్, మీరు కూడా మాతో ఆడుకుందరు రండి అనింది. బన్నీ వెనకే వెళ్తూ తిరిగి చూస్తూ లోపలికి వెళ్ళింది శివాని. బన్నీ కోపంగా లోపలికి శివానీని కూడా తీసుకుని వెళ్ళడం చూసి రుద్ర నొసలు ముడివేశాడు. తాను కనబడగానే పరిగెత్తుకుంటూ వచ్చి కాళ్ళు చుట్టేసే కొడుకు ఇప్పుడు తన దగ్గరకు రాకుండా ఇంట్లోకి వెళ్ళడం ఏంటా అని వాళ్ళ వెనకే వెళ్ళాడు రుద్ర. శివాని సరాసరి తమ రూమ్లోకి తీసుకెళ్లిన బన్నీని చూసి, ఇప్పుడెందుకన్నా, ఆడుకోకుండా ఇక్కడికి తీసుకొచ్చావు
ఏం పనుంది నీకు ఈ రూమ్లో అని అయోమయంగా అడిగింది శివాని బన్నీని. నాకు అక్కడ ఉండాలని లేదు మా, అందుకే తీసుకొచ్చాను. మనం ఇక్కడే ఉందాం, నువ్వు నేను ఆడుకుందాం, మనకెవ్వరూ వద్దు అని కోపంగా చెప్పాడు బన్నీ. ఇప్పుడేమైంది, నీకెందుకు అంత కోపం వచ్చింది కన్నయ్య అంటూ వాణ్ణి ఒళ్ళో కూర్చోబెట్టుకుని అడుగుతున్న శివాని మెడలో తన చిట్టి చేతులేసుకుని భుజం మీద పడుకుంటూ డల్గా, నాకు కోపం వస్తుందమ్మా అన్నాడు బన్నీ. ఎందుకు బంగారం అంటూ వాడి వెన్ను నిమురుతూ ప్రేమగా అడిగింది శివాని. అప్పటి వరకు నాతో ఆడుకుంటున్న సన్నీ డాడీ రాగానే నన్ను వదిలేసి అలా వెళ్ళిపోవడం నాకు నచ్చలేదు మమ్మ అంటూ తన ఫీలింగ్ తల్లికి చెప్పాడు బన్నీ. కొడుకు మాటలకి శివాని ఆశ్చర్యపోయింది. తను మీ డాడీ దగ్గరికే కదా నాన్న వెళ్ళింది, దానికి కూడా ఎందుకు నీకు కోపం వచ్చింది అని అయోమయంగా అడిగింది శివాని బన్నీని. ఏమో నాకు తెలీదు, అదెప్పుడు నా దగ్గరే ఉండాలి, నాకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలనిపిస్తుంది, నన్ను వదిలేసిపోతే నాకు కోపం వస్తుంది అని ఇన్నోసెంట్గా చెప్తున్న బన్నీ మాటలకి శివాని, దేవుడా వీడికి ఇప్పటి నుంచే తన తండ్రి బుద్ధులన్నీ వచ్చేసాయిగా, వీడిలా పెరిగితే ఏమవుతాడో అని భయంగా అనుకుంది శివాని. డోర్ దగ్గర నిలబడి కొడుకు మాటలు విన్న రుద్ర నవ్వుకుంటూ, వేలేడంత లేడు, వీడప్పుడే ఎన్ని మాటలు మాట్లాడుతున్నాడు అనుకుంటూ, ఇక్కడేం చేస్తున్నారా మీరు అని అడుగుతూ రుద్ర లోపలికొచ్చిన తండ్రి గొంతు విని శివాని భుజం పైనుండి లేవలేదు కూడా బన్నీ. ఏం లేదు రుద్ర, ఎంతసేపు అయింది వచ్చి అని అడిగింది శివాని. ఆమె పక్కన కూర్చున్న రుద్ర కొడుకు తల నిమురుతూ, ఏరా నన్ను చూసి కూడా నా దగ్గరికి రాకుండా ఎక్కడికి వచ్చేసావు, డాడీని అవాయిడ్ చేస్తున్నావా అని అలకగా అడిగాడు రుద్ర. బన్నీ తలెత్తి రుద్ర భుజం మీద వాలి సైలెంట్గా ఉన్నాడు. శివాని సైగ చేయడంతో నేను చూసుకుంటానని కళ్ళార్పిన రుద్ర బన్నీ ఫేస్ చేతుల్లోకి తీసుకుని, ఒక మాట చెప్తాను వింటావా నాన్న అని ప్రేమగా అడిగాడు. బన్నీ అని సైలెంట్గా తల ఊపాడు. మనం ఎవరినైనా ఇష్టపడి వాళ్ళతో ఎక్కువగా క్లోజ్గా ఉన్నామంటే వాళ్ళెప్పుడూ మన దగ్గరే ఉండాలి, మనతోనే ఉండాలి, మనం తప్ప ఎవ్వరు వద్దని రెస్ట్రిక్షన్స్ పెట్టకూడదు. నీకులాగే వాళ్ళకు కూడా ఫీలింగ్స్ ఉంటాయి కదా బంగారం, నువ్వు మీ మమ్మీనే ఎక్కువ లవ్ చేస్తావు, అలాగే మీ మమ్మీ కూడా నిన్నే ఎక్కువ లవ్ చేస్తుంది, అవునా అని అడిగాడు రుద్ర. బన్నీ అవునని తలూపగానే రుద్ర నవ్వుతూ, అప్పుడు నాకు కూడా మీ అమ్మ నువ్వంటే చాలా ఇష్టం, మీరిద్దరూ నన్ను తప్ప ఎవరిని లవ్ చేయకూడదని నేను అన్నానే అనుకో, మీరు అలాగే చేస్తారా అని అడిగాడు రుద్ర. బన్నీ టక్కున చెయ్యను అన్నాడు. నాకందరూ కావాలి, ఫస్ట్ అమ్మ, ఆ తర్వాత నువ్వు, తర్వాత సన్నీ, మన ఫ్యామిలీ అందరూ కావాలి అని చెప్తున్న బన్నీని ముద్దాడిన రుద్ర నవ్వుతూ, నీలాగే అందరూ అనుకుంటారు కదా బంగారం, నువ్విప్పుడు ఇక్కడికి వచ్చేసింది సన్నీ నిన్ను వదిలేసి నా దగ్గరికి వచ్చిందనే కదా అని అడిగాడు రుద్ర. బన్నీ నిజాయితీగా అవును అని తల ఊపాడు. మరి సన్నీ కూడా నీలాగే ఆలోచించదా, తను కూడా నిన్ను ఎక్కువ ఇష్టపడుతుంది, అలాగే అందరినీ కూడా ఇష్టపడుతుంది, తన మనసు చాలా మంచిది నాన్న, తనని బాధ పెట్టకూడదు, మీరు చిన్నపిల్లలరా, ఈ ఏజ్లో అందరితో కలిసి ఆడుకోవాలి, ఒకటి బాగా గుర్తుపెట్టుకో బేబీ, నీకంటే చిన్నవాళ్ళని కేర్ చేయాలి, వాళ్ళు అడిగింది ఇచ్చి హ్యాపీగా చూసుకునే బాధ్యత నీకుంది, అంతేకాని ఇలా మొండిగా మూర్ఖంగా నాకు నచ్చిందే అందరూ చెయ్యాలి అనుకోకూడదు. సన్నీ నీకు మరదలు, బబ్లూకి చెల్లి కదా, బబ్లూ నీకంటే పెద్దవాడు కాబట్టి వాడు మీ ఇద్దరిని కేర్ చేస్తున్నాడా లేదా అని సూటిగా అడిగాడు రుద్ర. చేస్తాడు అని క్యూట్గా చెప్పాడు బన్నీ. కదా, మరి నువ్వెందుకు నీకన్నా చిన్నదైన సన్నీని అలా కేరింగ్గా చూడకుండా, తనకి ఫ్రీడమ్ ఇవ్వకుండా ఎప్పుడూ నీతోనే ఉండాలని కోపం చూపించి తనని బాధ పెడతావు, అలా చేయడం తప్పు కదా అని అనునయంగా అడిగాడు రుద్ర. బన్నీ సైలెంట్గా చూస్తుంటే రుద్ర వాడిని ఒళ్ళో కూర్చోబెట్టుకుని, నీకొక మాట చెప్తాను బంగారం, జాగ్రత్తగా గుర్తుపెట్టుకో, రేపు మీ మమ్మీకి ఒక బాబు లేదా పాప పుట్టారంటే వాళ్ళని నాకన్నా కూడా నువ్వే బాగా చూసుకోవాలి లైఫ్ లాంగ్. నీ సిబ్లింగ్స్ మీద ఏదైతే ప్రేమ అభిమానం చూపిస్తావో వేరే ఆడపిల్లను కూడా అరకి గౌరవించాలి, ప్రేమతో వాళ్ళని చూడాలి తప్ప హక్కు ప్రదర్శించకూడదు. సన్నీ అంటే నీకు చాలా ఇష్టం కదా, మరి తనని ఏడిపించి పనులు చేయకూడదు, ఇష్టమైన మనిషికి కష్టం కలిగించే పనులు కానీ మాటలు కానీ అనకూడదు. నేను మీ అమ్మని ఏదైనా అంటే నా మీద కోపం వస్తుంది నీకు, అలాగే సన్నీని కూడా మీ అమ్మలాగే చూడాలి నువ్వు, సన్నీనే కాదు ఏ అమ్మాయిని కూడా బాధ పెట్టకూడదు,
వాళ్ళు ఏడిస్తే మనం వాళ్ళ బాధను పోగొట్టాలి తప్ప మనం ఇంకా ఏడిపించకూడదు. చాలా తప్పు. ఆడపిల్ల మనసు చాలా సున్నితం. వాళ్ళని గట్టిగా ఒక మాట అంటే ఏడుస్తారు తప్ప ఎదురు తిరగరు. నువ్వు పెద్దవాడివయ్యాక కూడా ఏ అమ్మాయిని ఏమైనా అనే ముందు ఫస్ట్ నువ్వు ఆ అమ్మాయిలో మీ మమ్మీని చూడు. అప్పుడు నీకు వాళ్ళని బాధ పెట్టాలనిపించదు, గౌరవం కలుగుతుందంటూ కొడుకుకి విలువలు నేర్పుతూ రేపటి తరానికి ఓ బాధ్యత గల మనిషిగా, నిజమైన మగాడిగా తీర్చిదిద్దే ఓ మంచి తండ్రిగా తన బాధ్యత నెరవేర్చాడు రుద్ర. తండ్రి మాటలు బన్నీ మనసులో స్ట్రాంగ్గా నాటుకుపోయాయి. తను రాంగ్గా బిహేవ్ చేశానని ఆ చిన్ని మనసు ఫీల్ అయి సారీ నాన్న అని చిన్నగా చెప్పాడు. రుద్ర నవ్వుతూ వాడిని ముద్దు పెట్టుకుని నీ సారీ నాకేం వద్దు కానీ ఎప్పుడు ఇలా అలగకు, ఓకేనా అని ప్రేమగా కొడుకుని హత్తుకున్నాడు రుద్ర. ఓకే అని బుద్ధిగా తలూపాడు బన్నీ. రుద్ర తన కొడుకుకి అంత ఓపిగ్గా నిదానంగా వాడి మనసుకు అర్థమయ్యేలా చెప్తుంటే చూస్తూ మురిసిపోయింది శివాని. రుద్రకున్న కోపానికి, యాటిట్యూడ్కి అతనెప్పుడూ ఎవరితోనూ ఇంత నెమ్మదిగా మాట్లాడడం చూడడామే ఫస్ట్ టైం అతన్ని అలా చూసి ఆశ్చర్యం కలిగింది. ప్రతి తండ్రి చిన్నప్పటి నుంచి తన కొడుకులకు ఇలాగే చెప్పి పెంచాలి. అప్పుడే మగపిల్లలు ఆడపిల్లల విషయంలో తప్పు చేయరు, వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ఉంటారు అని అనిపించింది శివానికి. రుద్ర బన్నీ కోసం లోపలికి వెళ్ళడంతో కళ్యాణ్ ఒక్కడే మిగిలిన బబ్లు దగ్గరికి వెళ్ళాడు. హాయ్ చాంప్ అంటూ ప్రేమగా వాడి తల నిమురుతూ బన్నీ ఎక్కడున్నాడు బబ్లు అని అడిగాడు. బన్నీ ఆడుకుంటూ సన్నీ మీ దగ్గరికి రావడం చూసి ఏమైందో సడన్గా అత్తని తీసుకుని లోపలికి వెళ్ళిపోయాడు అంటూ భుజాలెగరేశాడు బబ్లు. బన్నీ అలా చేయడం ఎందుకో కళ్యాణ్కి అర్థమై నవ్వుకుంటూ మనం కూడా లోపలికి వెళ్దాంరా, మమ్మీ ఎలా ఉంది, తనకు ఫీవర్ తగ్గిందా అని అడిగాడు కళ్యాణ్. మమ్మీ ఇంకా డల్గానే పడుకునుంది అంకుల్ అన్నది చాక్లెట్ తింటూ కళ్యాణ్ చంకలో ఉన్న సన్నీ పాప. అవునా, మరి నువ్వు అడగలేదా ఎందుకు డల్గా ఉన్నావు మమ్మీ అని అంటూ నవ్వుతూ పాప బుగ్గలాగాడు కళ్యాణ్. నేను అడిగాను కానీ చెప్పలేదు అంకుల్, మమ్మీని ఎక్కువ విసిగిస్తే ఏడుస్తుందని నేనేమీ అడగలేదు అంటూ క్యూట్గా ఫేస్ పెట్టింది సన్నీ. బబ్లు కొంచెం బాధగా ఫేస్ పెట్టాడు. తనకి తెలుసు అమ్మ బాధపడేది ఎప్పుడూ సరిగ్గా లేని తన తండ్రి గురించే అని. పైకి ఏమీ చెప్పడు. తన మనసులో బాధ మరొకరికి పంచడం అలవాట్లేదు బబ్లుకి. పడుకునున్న సురేఖ అడుగుల చప్పుడుకు గుమ్మం వైపు చూసింది. అప్పుడే పిల్లలతో కళ్యాణ్ లోపలికి రావడం చూసి లేచి కూర్చుంది. సన్నీని సురేఖ పక్కన కూర్చోబెట్టిన కళ్యాణ్ తను కూడా అక్కడే కూర్చుంటూ ఇప్పుడు ఎలా ఉంది రేఖ అని ఆప్యాయంగా అడిగాడు. బాగున్నానన్నట్టు తల ఊపి అతని చూపుల నుండి తప్పించుకోవడానికి మీరు ఆడుకోవడం అయిపోయిందా అంటూ కొడుకు కూతుర్ని చూసింది సురేఖ. మామొచ్చాడని వచ్చామమ్మా, నీకోసం పాలు తీసుకురానా అని ప్రేమగా తన ముద్దు మాటలతో అడిగింది సన్నీ. కూతురి మాటలకి సురేఖ మురిసిపోతూ ఇందాకే మీ అత్తయ్య జ్యూస్ ఇచ్చింది, తాగను బంగారం, ఇక నాకేం వద్దు, కానీ అత్తయ్యకి చెప్పి అంకుల్కి కాఫీ ఇవ్వమను అన్నది సురేఖ. నాకు ఇప్పుడేం వద్దు రేఖ, నేను ఇంటికి వెళ్ళాలి, నీకెలా ఉందో పలకరించి వెళ్ళాలని వచ్చాను. రుద్రతో చెప్పి నేను బయలుదేరుతాను, నువ్వు రెస్ట్ తీసుకో అంటూ పైకి లేచాడు కళ్యాణ్. సురేఖ తలూపింది. పిల్లల్ని అక్కడే ఉంచి రుద్ర కోసం బయటకొచ్చాడు కళ్యాణ్. రుద్ర బన్నీని ఎత్తుకుని కిందకొస్తుంటే వాళ్ళతో పాటు ఉన్న శివాని కళ్యాణ్ని చూసి పలకరించింది. కళ్యాణ్ నవ్వుతూ నీ ఆరోగ్యం ఇప్పుడు ఎలా ఉంది శివాని అంటూ ఆప్యాయంగా అడిగాడు ఆమెని. బాగుందన్నయ్య, కూర్చోండి, మంచినీళ్ళివ్వనా అంటూ అతనికి మర్యాదలు చేసింది శివాని. ఇప్పుడేం వద్దమ్మా, నేను బయలుదేరుతాను అంటూ రుద్ర వైపు చూసి మీకు తర్వాత ఫోన్ చేసి మాట్లాడతాను రుద్ర, వెళ్ళొస్తాను అన్నాడు కళ్యాణ్. అన్నయ్య కాఫీ తాగేసి వెళ్ళండి, ఇప్పుడే వస్తాను కూర్చోండి అంటూ కిచెన్లోకి గబగబా వెళ్ళింది శివాని. రుద్ర కూడా చెప్పడంతో మొహమాటంగానే కూర్చున్న కళ్యాణ్ రుద్ర తన ఒడిలో ఉన్న బన్నీ తల నిమురుతూ ఎలా ఉన్నావు బేబీ అని కళ్యాణ్ అడగగానే వాడు అయిష్టంగా మొహం పెట్టి నేను బాయ్ని, బేబీ అంటే నాకు నచ్చదు అంకుల్ అని యాటిట్యూడ్గా చెప్పాడు. రుద్ర కొడుకుని కోప్పడుతూ అంకుల్తో అలా మాట్లాడొచ్చా బేబీ అన్నాడు సీరియస్గా. కళ్యాణ్ బన్నీ మాటకు నవ్వుతూ పర్లేదులే రుద్ర, వాడికి బేబీ అంటే కోపమని నాకు తెలీదు, సారీ బన్నీ, ఇకపై ఎప్పుడూ నేను బేబీ అని పిలవను, ఓకేనా
అంటూ తన పాకెట్లో నుండి చాక్లెట్ తీసి బన్నీకి ఇచ్చాడు కళ్యాణ్. ఈరోజు మన కథ ఇక్కడితో కంప్లీట్ అయింది. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ స్టోరీని లైక్ చేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి మాకు సపోర్ట్ చేయండి. నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.